హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం బ్లడ్ రిలేషన్ బేస్డ్ పజిల్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన వీడియోని చూడడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో ప్రీవియస్గా చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మీ ప్రిపరేషన్కి ఏమాత్రం యూజ్ అవుతాయని మీకు అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోయే పజిల్ ఉందో ఆ పజిల్ IBPS PO మెయిన్స్లో ఇచ్చిన పజిల్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే పీపీటీ సాల్వ్ చేస్తానో ఆ పీడిఎఫ్ ఫామ్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయినా బ్యాంకర్స్ పాత్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, బ్యాంకర్స్ పాత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆ ఛానల్కి వెళ్ళి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసి మరింత స్పీడ్ అనేది పొందవచ్చు. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం బ్లడ్ రిలేషన్ బేస్డ్ పజిల్ని సాల్వ్ చేసి ప్రయత్నం చేద్దాం. ఓకే, సాల్వ్ చేద్దాం. ఓకే, పజిల్ చూసుకున్నట్టయితే కనుక ఇది బ్లడ్ రిలేషన్తో కలిపి ఇక్కడ మంత్ బేస్డ్ పజిల్, ఈ రెండు కంబైన్ చేసి ఇచ్చిన పజిల్ ఇది. అసలు ఏమి ఇచ్చాడో చూద్దాం. 8 పర్సన్స్ DEFGHIJK, ఓకే, వాళ్ళ పర్సన్స్ 8 పర్సన్స్ వాళ్ళు ఫ్రమ్ ది సేమ్ ఫ్యామిలీ ప్లాంటెడ్ సమ్ ప్లాంట్స్. ఓకే, ఒకే ఫ్యామిలీకి చెందిన 8 మంది వాళ్ళ పేర్లు ఇచ్చారు. వాళ్ళందరూ ప్లాంటింగ్ చేస్తున్నారు, మొక్కలు నాటుతున్నారు 4 డిఫరెంట్ మంత్స్లో. ఓకే, 4 వివిధ నెలల్లో 4 డిఫరెంట్ మంత్స్లో వాళ్ళు మొక్కలు నాటుతున్నారు. ఎవరన్నా ఏ నెలలో చూద్దాం. జనవరి, ఏప్రిల్, జూలై అండ్ నవంబర్, ఈ 4 నెలల్లో ఆఫ్ 2020 అండ్ 2021, బట్ నాట్ నెసరీ ఇన్ సేమ్ ఆర్డర్. ఓకే, ఒకే ఆర్డర్లో కాదు, 2020, 2021లో 4 నెలల చొప్పున 8 మంది ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొన్ని మొక్కలు నాటుతున్నారు అని ఇచ్చారు. అవన్నీ ఒకే ఆర్డర్లో, ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్లో ఉండాలని రూల్ ఏమీ లేదని చెప్పాడు. అలాగే ఇక్కడ వరకు చదివాం. దేర్ ఆర్ 3 మ్యారీడ్ కపుల్స్ విత్ 3 జనరేషన్స్ ఇన్ ది ఫ్యామిలీ. ఓకే, ఇక్కడ మనకి 2 హింట్స్ ఇచ్చాడు. 3 మ్యారీడ్ కపుల్స్ అంట, 3 జనరేషన్స్ అంట. ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ ఏదైతే ఈ బ్లడ్ రిలేషన్ ఉందో దాని ఫస్ట్ బ్లడ్ రిలేషన్ సాల్వ్ చేసి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అదంతా ఇక్కడ ఏదైతే ఇచ్చాడో కింద పజిల్లో దాన్ని నేను హింట్స్ రూపంలో ఇక్కడ రాసుకుంటాను. ఓకేనా? ఓకే, బ్లడ్ రిలేషన్కి సంబంధించిన హింట్స్ ఒక పక్కన రాస్తాను, పజిల్కి సంబంధించిన హింట్స్ ఒక పక్కన రాస్తాను. ఓకేనా? ఓకే, ఫస్ట్ చూద్దాం. D planted in the month which has even number of days and ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. ఓకే, డి అనేవాడు ఈవెన్ నెంబర్ డేస్ ఉన్న మంత్లో ఉంటాడంట. ప్లాంటెడ్ ఇన్ ది మంత్ విచ్ హ్యాస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, ఈవెన్ నెంబర్ డేస్ ఉన్న మంత్లో ఉంటాడంట డి అనేవాడు. అంటే 30 డేస్ ఉన్న మంత్లో ఉంటాడు. ఓకే, ఈ డి అనేవాడు ఫాదర్ ఇన్ లా, ఎవరికి? ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. డి అనేవాడు ఫాదర్ ఇన్ లా. డి అనేవాడు ఎవరు సంబంధి కూతురు కొడుకున్నారో వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు ఎఫ్. అది ఇక్కడ వరకు ఇచ్చాడు. ఓన్లీ 1 పర్సన్ ప్లాంటెడ్ బిట్వీన్ డి అండ్ ఐ. డికి ఐకి మధ్యలో 1 పర్సన్ ఉంటాడంట. ఓకే, ఐ హూ ఈజ్ డాటర్ ఆఫ్ ఈ. ఐ అనేవాడు ఈకి డాటర్, ఐ. ఓకే, జీ ప్లాంటెడ్ 3 పర్సన్స్ బిఫోర్ ఐ. ఐ, జీ కంటే 3 పర్సన్స్ బిఫోర్. ఇక్కడ వచ్చేది ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్లాంటెడ్ ఆఫ్టర్ జీ ఈజ్ 1 మోర్ దెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్లాంటెడ్ బిఫోర్ 1 హూ ఈ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఈ. ఓకే, జీ తర్వాత ఉండేవాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు ఒకరు ఎక్కువ అంట. ఎవరికంటే? ఈ సిస్టర్ ఇన్ లా కంటే. సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఈ. ఓకే, సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఈని SIL అని రాస్తాను బ్రాకెట్లో. వీళ్ళకి పైన ఉండే వాళ్ళకంటే జీకి కింద ఉండేవాళ్ళు ఒకళ్ళు ఎక్కువ అంట. ఈ సిస్టర్లా పైన ఉండేవాళ్ళు 2 అయితే జీకి కింద 3 ఉండాలి. ఆ రకంగా జీకి కింద ఉండేవాళ్ళు ఒకళ్ళు ఎక్కువ ఈ సిస్టర్లా పైన ఉండే వాళ్ళకంటే. ఓకే, సిబ్లింగ్స్. ఓకే, మోర్ దెన్ సిస్టర్ ఆఫ్ ఈ డస్ నాట్ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్. ఓకే, ఈకి సిస్టర్లా ఉంది అండ్ ఈ డస్ నాట్ హ్యావ్ ఎనీ సిబ్లింగ్. ఈ హూ ఈస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్ ఎవరు లేరు. సిస్టర్లా ఉండి సిబ్లింగ్స్ లేకుండా సిస్టర్లా ఉండాలంటే ఎలా కుదురుతుంది? అయితే ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో వాళ్ళ యొక్క సిస్టర్ ఉండాలి, అప్పుడే ఈకి సిబ్లింగ్ ఉన్నట్టు.
ఓకేనా. ఓకే నెక్స్ట్ ఎఫ్ హూ ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ జే. ఎఫ్ అనేది జేకి సన్ ఇన్ లా అంట. ఎఫ్ సన్ ఇన్ లా అంటే జేకి, జే అనేది మదర్ ఇన్ లా అవుతుంది కదా ఎఫ్కి, అంటే డి వైఫ్ జే అవుతుంది. ఓకే నెక్స్ట్ జే ఎఫ్ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ జే, ఎఫ్ హూ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ జే ప్లాంటెడ్ 3 పర్సన్స్ ఆఫ్టర్ హెచ్. ఓకే ఎఫ్ అనేవాడు హెచ్కి 3 పర్సన్స్ తర్వాత ఉంటాడంట, అంటే మధ్యలో ఇద్దరు హెచ్ ఆఫ్టర్ హెచ్ ఇక్కడ వచ్చేది. ది వన్ హూ ఈజ్ డాటర్ ఆఫ్ డి ప్లాంటెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎఫ్. ఓకే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎఫ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు డి డాటర్ అంట, డికి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏముంది, ది వన్ హూ ఈజ్ డాటర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎఫ్. ఓకే ఇదంతా ఒక వచ్చింది. ఎంతమంది వచ్చారు, 1 2 3 4 5 వచ్చారు ఇక్కడికి. నెక్స్ట్ ఎఫ్ సిస్టర్ ఆఫ్, ఓకే ఐ ఈజ్ కజిన్ సిస్టర్ ఆఫ్ సి, ఇంకేముంది, ఎఫ్ హూ ఈజ్ ఏ డాటర్ బ్రదర్ ఇన్ లా ఆఫ్, ఓకే ఇక్కడ వరకు ఉంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎఫ్, ఎఫ్ హూ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ హెచ్. హెచ్కి బ్రదర్ ఇన్ లా ఎఫ్ అంట. హెచ్కి బ్రదర్ ఇన్ లా ఎఫ్ అంటే హెచ్ ఎవరినైతే పెళ్లి చేసుకుంటాడో, సారీ ఎఫ్ ఎవరినైతే పెళ్లి చేసుకుంటాడో వాళ్ళ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్ హెచ్ అయితే ఎఫ్కి, హెచ్కి ఎఫ్ బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఎఫ్ హూ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ హెచ్, హెచ్కి ఎఫ్ బ్రదర్ ఇన్ లా అవుతున్నాడు. ఓకే ఓకే ఇప్పుడు బ్రదర్ ఆఫ్ బ్రదర్ ఆఫ్ హెచ్. ఓకే ఐ ఈజ్ కజిన్ సిస్టర్ ఆఫ్ జీ. ఐ అనేది జీకి కజిన్ సిస్టర్ అంట. ఈకి ఎవరో సిబ్లింగ్స్ లేరు అని చెప్పారు, అంటే ఖచ్చితంగా ఈ వీళ్ళకి జీ అయి ఉంటుంది, ఎందుకంటే ఐ అనేది జీకి కజిన్ సిస్టర్, అంటే ఈకి ఇంకా సిబ్లింగ్స్ ఎవరు లేరు. ఓకే అందుకు ఈ పక్కకి ఎవరు రారు. ఈకిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఈయన పెళ్లి చేసుకున్న వాళ్ళ సిస్టర్కి సన్ కానీ డాటర్ కానీ అవుతాడు జీ. ఓకే అప్పుడు అలా అయితేనే ఇక్కడ ఐకి, ఐ అనేది కజిన్ సిస్టర్ అవుతుంది జీకి. ఇక్కడ వరకు చదువు. యాజ్ మెనీ పర్సన్స్ బిఫోర్ హెచ్ యాజ్ ఆఫ్టర్ ఐస్ అంకుల్. ఓకే ఐ అంకుల్ అంట, అంటే ఐకి అంకుల్ కూడా ఉన్నాడు ఇక్కడ, అంటే బిఫోర్ హెచ్, హెచ్కి ముందు ఎంతమంది ఉంటారో అంతేనా. యాజ్ మెనీ పర్సన్స్ బిఫోర్ హెచ్ యాజ్ ఆఫ్టర్ ఐ అంకుల్, సేమ్ ఐ అంకుల్ కూడా కింద కూడా అంతే ఉంటారంట, ఐ అంకుల్ తర్వాత కూడా. ఓకే నెక్స్ట్ ఐకి అంకుల్ ఉన్నాడు అన్నారు కాబట్టి ఐకి అంకుల్ ఆంట్ అవుతుంది, అంకుల్ సరిపోతున్నారు. నెక్స్ట్ అంకుల్. ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్లాంటెడ్ బిట్వీన్ ఐ అండ్ కే, సారీ కే అండ్ ఐ, కే అండ్ ఐ ఇక్కడ రాద్దాం. కే అండ్ ఐకి మధ్యలో ఎంతమంది అయితే ఉంటున్నారో సేమ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్లాంటెడ్ బిట్వీన్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జీ అండ్ జీస్ అంకుల్. జీస్ అంకుల్ జీఎఫ్ అంటే గ్రాండ్ ఫాదర్, జీ గ్రాండ్ ఫాదర్ అలాగే జీ అంకుల్. సో జీకి గ్రాండ్ ఫాదర్ అన్నాడంటే జీకి పైన జీకి గ్రాండ్ ఫాదర్. ఓకే అంటే జీకి గ్రాండ్ ఫాదర్ అన్నారు, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు 3 జనరేషన్స్ ఇచ్చాడు. గ్రాండ్ ఫాదర్ అంటే జీ ఏ లెక్కలోకి వెళ్ళాలి, జీకి గ్రాండ్ ఫాదర్ జీ బాటమ్ మోస్ట్లోకి వెళ్ళాలి. జీ బాటమ్ అయితే ఈ జనరేషన్ అనేది సెకండ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ జే హ్యాస్ ఓన్లీ 1 గ్రాండ్ డాటర్. జే అనేవాడికి ఒకే ఒక గ్రాండ్ డాటర్ ఉందంట. ఓకే జేకి గ్రాండ్ డాటర్ ఉంది, ఇక్కడ 3 జనరేషన్స్ అని ఇక్కడ హింట్ ఇచ్చాడు, అంటే దీని అర్థం ఏంటి, జే అనేది టాప్ ఫస్ట్ జనరేషన్ అని అర్థం అవుతుంది. జీ అనేది దీని ముందు సెంటెన్స్ వల్ల ఏం అర్థం అవుతుంది, జీ అనేది లాస్ట్ జనరేషన్ అని అర్థం అవుతుంది. దాని ప్రకారం ఈ అనేది సెంటర్ జనరేషన్ సెకండ్ జనరేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మెర్జ్ చేస్తూ పజిల్ చదవడం అయిపోయింది, హింట్స్ కూడా రాసుకున్నాం. ఈ రెండింటిని మెర్జ్ చేస్తూ ఒక మనం బ్లడ్ రిలేషన్ని తీసుకువద్దాం. ఓకే ఫస్ట్ ఏమొస్తుంది, డి, మనం ఇది ఒక ఎంటీ స్లైడ్ తీసుకుని అందులో డ్రా చేద్దాం. ఓకే ఇక్కడ డ్రా చేద్దాం. ఫస్ట్ మనకు వచ్చిన 2 కండిషన్లు ఏంటి, మనకు వచ్చిన డి అనేవాడు జేని పెళ్లి చేసుకుంటాడు, డి మేల్ అయితే జేని పెళ్లి చేసుకుంటాడు, డికి డాటర్ ఉంటుంది, ఎఫ్ సన్ ఇన్ లా అవుతాడు, హెచ్ అనేవాడు ఎఫ్ అనేవాడు హెచ్కి బ్రదర్ ఇన్ లా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ అనేవాడికి ఎలాంటి సిబ్లింగ్స్ ఉండకూడదు. సిబ్లింగ్స్ ఉండకూడదు అంటే
సెకండ్ జనరేషన్లో ఉండాలి. మనకు తెలిసిన దాని ప్రకారం జీ థర్డ్ జనరేషన్ అయితే ఈ ఎవరు అవుతారు, సెకండ్ జనరేషనే కదా. ఈకి సిబ్లింగ్స్ ఉండకూడదు, సెకండ్ జనరేషన్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో సెట్ చేద్దాం. ఈకి ఇక్కడ పెడితే ఇక్కడ పెడితే సిబ్లింగ్స్ హెచ్ సిబ్లింగ్ అయిపోతున్నాడు, సెకండ్ జనరేషన్లో కుదరదు. హెచ్ సిబ్లింగ్ అయిపోతున్నాడు కాబట్టి ఇక్కడ ఈ రాదు. అప్పుడు ఈని సెకండ్ జనరేషన్లో పెట్టాలి కాబట్టి ఈని ఇక్కడ పెడతాను. సో ఈ సెకండ్ జనరేషన్లో కుదురుతున్నాడు, అలాగని చెప్పి ఎవరు సిబ్లింగ్స్ లేరు. ఓకే, ఈకి డాటర్ ఉన్నారు ఐ, అంటే ఈకి డాటర్ ఐ. నెక్స్ట్ ఈ ఐ అనేవాడు జీకి కజిన్ సిస్టర్ అంట, అంటే జీ అనేవాడు వీళ్ళకి వస్తారు. ఓకే, నెక్స్ట్ ఎంతమంది అయ్యారు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 మంది అయితే సెట్ అయిపోయారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకే, ఈకి సిస్టర్లా సరిపోయింది. ఇప్పుడు మనం సరిగ్గా చూసుకున్నట్టయితే ఇది బ్లడ్ రిలేషన్ వచ్చింది, అంతేనా. ఐకి అంకుల్ అన్నాడు, ఐకి అంకుల్ ఎఫ్ అవుతున్నారు, అంతే కదా. ఐకి అంకుల్, ఓకే, డి. మొత్తం బ్లడ్ రిలేషన్ సంబంధించింది అయిపోయింది. జీకి అంకుల్ ఉన్నాడా, జీ అంకుల్ ఉన్నాడు, జీకి గ్రాండ్ ఫాదర్ కూడా ఉండాలి. జీకి గ్రాండ్ ఫాదర్ డి అవుతున్నాడు, జీకి అంకుల్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అవ్వచ్చు, హెచ్ అవ్వచ్చు, ఈ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు పజిల్ని ఏదైతే మన మంత్ బేస్డ్ పజిల్ ఉందో ఆ పజిల్ని ఇందులో మెర్జ్ చేద్దాం. ప్రస్తుతం మనకు వచ్చిన డేటా ప్రకారం ఇంతవరకు వచ్చింది డేటా. మనకు బ్లడ్ రిలేషన్ ఇంతవరకు వచ్చింది. 8 మంది సెట్ అయిపోయారు. 3 మ్యారీడ్ కపుల్స్ అన్నాడు, 3 మ్యారీడ్ కపుల్స్ కూడా సెట్ అయిపోయారు. అసలు రిమైనింగ్ మిగిలిన ఆ ఒక్క లెటర్ ఏంటి, 1 2 3 4 5 6 7 8. ఆ 8వ లెటర్ ఏంటో చూద్దాం. కే అనేవాడిని ఎక్కడ సెట్ చేస్తాం, కే అనేవాడు ఇక్కడ మిగులుతాడు. ఓకే, ఇక్కడ మిగులుతాడు కే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇందాక మనకు ఒక కండిషన్ కూడా ఇచ్చాడు లాస్ట్లో, సరిగ్గా చూసుకున్నట్టయితే జే హ్యాజ్ ఓన్లీ 1 గ్రాండ్ డాటర్ అని. జేకి ఒకే ఒక గ్రాండ్ డాటర్ ఉంటారంట. జేకి ఆల్రెడీ ఈడే గ్రాండ్ డాటర్, అంతే కదా. వీళ్ళు అవుతారు కదా, జేకి ఆల్రెడీ ఒకటే గ్రాండ్ డాటర్. అలా ఎవరు ఐ, అంటే జీ అవుతారు గ్రాండ్ సన్, సెట్ కదా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి ఈ కండిషన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏదైతే ఈ డి అనేది 30 డేస్లో రావాలి అని ఉందో అది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మంత్ బేస్డ్ పజిల్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ 2020 అన్నాడు కాబట్టి ఇక్కడ వేసుకుని జాన్, ఏప్రిల్, జూలై, నవంబర్, ఇది 2021 ఇప్పుడు రాసేది. మళ్ళీ ఇక్కడ నుంచి జనవరి, ఏప్రిల్, జూలై, నవంబర్. ఇందులో ఏ అయితే ఈవెన్ నెంబర్ డేస్ ఉంటాయో 30 రోజులు ఉన్నాయో వాటికి రౌండ్ సర్కిల్ చేసి ఐడెంటిఫికేషన్ కింద పెట్టుకుంటా. ఫస్ట్ ఇయర్లో ఏప్రిల్, నవంబర్, సెకండ్ ఇయర్లో ఏప్రిల్, నవంబర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏవైతే కండిషన్స్ ఇచ్చారో ఆ కండిషన్స్ చూద్దాం. ఈ కండిషన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఈ 2 కండిషన్లు చూసుకోవాలి. ఫస్ట్ డి అనేది 30 డేస్లో ఉండాలంటే డీకి ఐకి ఒకరు ఉండాలి, ఐకి 3 బాక్సెస్ అవ్వాలో జీ ఉండాలి. డి అనేవాడు 30 డేస్లో ఉండాలి. డి 30 డేస్లో అంటే డి అనేవాడు ఎక్కడ ఉంటాడు, ఇంకా పాసిబిలిటీస్ పడితే రాద్దాం. అంటే మనం ఇక్కడ రాస్తాను నేను, ఇంకా పాసిబిలిటీస్ రాస్తే సెట్ అవుతాయి. రైట్, ఇక్కడ బ్లడ్ రిలేషన్ ప్రకారం మనకి ఇక్కడ ఈకి హెచ్కి జెండర్ తెలియలే. సో అది కూడా ఈ పజిల్ చేసే క్రమంలో తెలియచ్చు. కానీ ఫస్ట్ ఏంటి, డి అనేది 30 డేస్లో ఉండాలి. డి 30 డేస్లో ఉండాలంటే డి 30 డేస్లో ఇక్కడ డి 30 డేస్లో ఇక్కడ ఉంటాడు. ఓకే, డీకి ఐకి ఒకడు ఉండాలి. డీకి ఐకి ఒకడు ఉండాలంటే ఇక్కడ ఐకి 3 బాక్సెస్ అవ్వాలో ఎవరు, ఐకి 3 బాక్సెస్ అవ్వాలో జీ అనుకున్నాం, జీ అండ్ ఇక్కడ జీ వస్తారు. ఓకే, నెక్స్ట్ డి అనేది ఇక్కడ అనుకుంటే నవంబర్లో, ఐ అనేవాడు ఇక్కడ రావచ్చు. ఇక్కడ వస్తే ఐకి 3 బాక్సెస్ అవ్వాలో జీ ఉండాలి, కుదరదు. డీకి ఐకి ఒకడు ఉండాలి, ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు జీకి 3 బాక్సెస్ అవ్వాలో ఐకి 3 బాక్సెస్ అవ్వాలో జీ సెట్ అయిపోయింది. అలాగే సేమ్ నవంబర్లో, ఏప్రిల్లో డి అనేవాడు 2021లో ఏప్రిల్లో డి ఉంటే ఐఐ అనేది అయితే పైకి వెళ్ళొచ్చు లేదా కిందకి వెళ్ళొచ్చు. పైకి వెళ్తే 1 2 3 జీ ఇక్కడ వస్తే అంటే కింద వస్తుంది. అంటే దీని నుంచి 2 పాసిబిలిటీ తీసుకోవచ్చు మనం. అంటే ఐ ఒకటి పైకి వెళ్తే 1 బాక్స్ అన్నారు కాబట్టి ఐ కిందకి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ జీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇందులో జీ 3 బాక్సెస్ ఐ అన్నాడు కాబట్టి ఐ ఇక్కడికి వస్తుంది.
నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఆల్ ఇది సగం అయిపోయినట్టే. ఇప్పుడు ఇది చూద్దాం. హెచ్కి జీకి కింద ఎంతమంది ఉంటారో ఒకళ్ళు ఎక్కువ ఉంటారంటే ఈ సిస్టంలా కంటే. ఈ సిస్టంలో ఎవరు ఫస్ట్ చూద్దాం. ఈ సిస్టర్ ఇన్లా కే అంటే దాని అర్థం ఈ సిస్టంలా కే వచ్చింది అంటే జీకి కింద ఎంతమంది ఉంటారో ఇక్కడ వాళ్ళు ఒకళ్ళు ఎక్కువ ఉంటారంట ఈ సిస్టంలా కంటే. జీకి కింద ఎంతమంది వచ్చారు ఫస్ట్ కండిషన్లో, ఫస్ట్ పాసిబిలిటీలో. ఇంకో పాసిబిలిటీ వేసుకోవచ్చు మనం. సారీ, ఇది మెయిన్స్ లెవెల్ పజిల్ కాబట్టి పాసిబిలిటీలు వేసుకోవడంలో తప్పులేదు. ప్రిలిమ్స్ అంటే పాసిబిలిటీస్తో టైం వేస్ట్ చేయకూడదు. మెయిన్స్లో యాక్యురసీ బాగా మెయింటైన్ చేయాలి. డి అనేది ఇంకో పాసిబిలిటీలో నవంబర్ అయితే ఐ ఇక్కడికి వస్తున్నాడు. 1 2 3 జీ ఇక్కడికి 1 2 3 జీ ఇక్కడికి వస్తాడు. ఓకే, ఇప్పుడు మొత్తం అన్ని పాసిబిలిటీలు వేస్తాం. ఈ పాసిబిలిటీల తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సిన ఏదైతే హింట్ ఉందో అది చూద్దాం. జీ కింద ఎంతమంది ఉంటారో వాళ్ళు ఎక్కువ ఉంటారంట ఒకళ్ళు. ఎవరికంటే ఈ సిస్టంలా కంటే. ఈ సిస్టంలో ఎవరు అసలు ఫస్ట్ ఈ సిస్టంలో కే అంటే జీ కింద ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఒకళ్ళు ఎక్కువ ఉండాలి. ఫస్ట్ పాసిబిలిటీలో 1 2 3 4 5 6 7 ఉన్నారు అంటే ఒకళ్ళు ఎక్కువ ఉండాలి. కాబట్టి ఎవరితో కంపేర్ చేస్తే ఈ సిస్టంలతో కంపేర్ చేస్తే ఒకళ్ళు ఎక్కువ ఉండాలి అంటే ఇక్కడ కే ఉండాలి. ఈ సిస్టంలో కే కదా, కే ఇక్కడ ఉండాలి. ఓకే, సేమ్ ఇదే విధంగా ఒక జీకి కింద ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు ఒకళ్ళు ఎక్కువ ఉండాలి ఈ సిస్టంలో కంటే. ఈ సిస్టంలో ఎవరో కే. కే ఎక్కడ రావాలి అప్పుడు 1 2 3 4 5 అంటే కే పైన 1 2 3 4 అంటే ఇక్కడ కే రావాలి. 3 4 కే రావాలి ఇక్కడ. సేమ్ ఇదే విధంగా మనం డీకి కింద ఎంత ఉంటారు 1 2 2 అంటే డీనా ఓకే జీ సారీ జీకి కింద ఈ పొజిషన్ చూసుకున్నట్టయితే జీకి కింద ఎంతమంది ఉన్నారో కేకి పైన అంతేమంది ఒకళ్ళు ఎక్కువ ఉండాలి, ఒకళ్ళు తక్కువ ఉండాలి జీతో కంపేర్ చేస్తే. ఓకే, 1 2 3 4 5 1 2 3 4 కే. నెక్స్ట్ ఇదే విధంగా జీకి కింద ఎంతమంది ఉన్నారో 1 2 3 అంటే పైన ఇద్దరు ఉండాలి కేకి. జీకి 1 2 3 4 5 ఉంటే పైన 1 2 3 4 1 2 3 4 5 ఉంటే 1 2 3 అంటే ఇక్కడ కే రావాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఇది అయిపోయింది. సిస్టమ్ ఆఫ్ ఏ అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ ఏంటి, హెచ్కి పైన ఎంతమంది ఉంటారో ఐ అంకుల్కి కింద అంతమంది ఉంటారు. హెచ్కి పైన ఎంతమంది ఉంటారో ఐ అంకుల్ కింద అంతమంది ఉంటారు. హెచ్కి పైన ఎంతమంది ఉన్నారో తెలియదు. ఐ అంకుల్ ఎవరు, ఐ అంకుల్ ఎఫ్ కింద అంతమంది ఉంటారు. అంటే మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ కండిషన్ ఉంది కదా, హెచ్ 2 డాష్లు ఇచ్చి ఎఫ్కి ఇమీడియట్లీ బిల్లో డి డాటర్ అంటే హెచ్కి 2 గ్యాప్లు ఇచ్చి ఎఫ్ డాటర్ అనేది డి డాటర్ అంటే హెచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టామనుకో ఎఫ్ 1 2 ఇక్కడ పెట్టాలి. ఎఫ్ ఇక్కడ పెడితే ఇక్కడ ఎవరు రావాలి, డి డాటర్ రావాలి. డి డాటర్ సరిపోయింది కదా, కే డి డాటరే కదా, డి డాటర్ ఇక్కడ సరిపోతుంది హెచ్. అలా కాకుండా హెచ్ ఇక్కడ పెట్టామనుకో, హెచ్ ఇక్కడ పెడితే ఇక్కడ ఎఫ్ రావాలి, ఎఫ్ కింద కుదరదు. ఇంకా హెచ్ పెడతానికి ఇది ఒకటే ఛాన్స్. ఇప్పుడు ఈ రెండింటికి గ్యాప్ ఇచ్చి ఎఫ్ ఇక్కడ వస్తుంది. ఎఫ్ ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ డి ఎఫ్ ఇక్కడ ఏం రావాలి, ఇమీడియట్లీ బిల్లో డి డాటర్ రావాలని ఇచ్చాడు. కే అనే వాళ్ళు డీకి డాటరే, సో ఇది సెట్ అయిపోయింది. నెక్స్ట్ హెచ్ అనే వాళ్ళని ఇక్కడ ఇచ్చామనుకో 1 2 ఎఫ్ కుదరదు, ఇక్కడ ఇచ్చామనుకో 1 2 ఎఫ్ కుదరదు. సో ఈ పాసిబిలిటీ పోయింది. ఇప్పుడు జీ అనేది హెచ్ అనేది ఇక్కడ పెట్టామనుకో 1 2 ఎఫ్ ఇక్కడికి వస్తున్నారు. ఎఫ్కి ఇమీడియట్లీ బిల్లు ఎవరు ఉండాలి, డీకి డి ఎవరు డి యొక్క సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, ఇప్పుడు హెచ్ కింద ఎలా, హెచ్ ఇక్కడ అనుకుంటే 2 పాసిబిలిటీస్ 2 గ్యాప్స్ వదిలేసి ఎఫ్ ఇక్కడ వస్తుంది. ఎఫ్కి ఇమీడియట్లీ బిల్లు ఎవరు ఉండాలి, డీస్ డాటర్ ఉండాలి. సో డి అనేది డి డాటర్ అవ్వదు కదా, అప్పుడు మనం ఇది లేదనుకుందాం, ఈ పాసిబిలిటీ లేదు. ఇప్పుడు ఇది లేదు, హెచ్ ఇక్కడ అనుకుంటాను. హెచ్ ఇక్కడ అనుకుంటే 1 2 ఎఫ్ ఇక్కడ రావాలి, కుదరదు. సో నెక్స్ట్ ఇక్కడ హెచ్ అనుకుంటే 1 2 ఎఫ్ ఇక్కడ వస్తుంది. ఎఫ్కి ఇమీడియట్లీ బిల్లులు ఏం రావాలి, ఇది డి డాటర్ రావాలి. సో ఈ పాసిబిలిటీ పోయింది, రావట్లేదు. సో ఇప్పుడు ఎఫ్ ఇక్కడ అనుకుంటే, హెచ్ ఇక్కడ అనుకుంటే ఎఫ్ ఇక్కడికి వస్తాడు. ఎఫ్ ఇక్కడైతే ఇమీడియట్లీ బిల్లులో
ఎవరో డి డాటర్ ఉండాలి, ఎఫ్కి ఇమ్మీడియట్లీ బిలో డి డాటర్ ఉండాలి. సో జీ డి డాటర్ కాదు. అంటే అప్పుడు మనం ఎఫ్ హెచ్ ఇక్కడ సెట్ చేయాలి. అప్పుడు హెచ్ ఇక్కడ అనుకుంటే 1 2 ఇక్కడ ఎఫ్ రాదు, రైట్. అలాగే ఇప్పుడు హెచ్ ఇక్కడ అనుకుంటే 1 2 ఎఫ్కి ఇమ్మీడియట్లీ బిలో కుదరదు, డికి డి డాటర్ ఉండాలి, సో కుదరదు ఇక్కడ. సో ఈ పాసిబిలిటీ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే హెచ్ అనేది ఇక్కడ అనుకుంటే 2 పాసిబిలిటీ, కే ప్లేస్లో ఎవరు రావాలి, ఎఫ్ రావాలి, కుదరదు. సో అప్పుడు హెచ్ ఇక్కడ అనుకుంటే 1 2 ఎఫ్ లేదు, 1 2 ఎఫ్ ఇక్కడికి వస్తుంది, ఎఫ్ ఇక్కడికి వస్తుంది. ఎఫ్కి ఇమ్మీడియట్లీ బిలోలో ఎవరు ఉండాలి, డి డాటర్ ఉండాలి. సో కుదరదు, డి డాటర్ ఉంది ఇక్కడ లేదు, ఎఫ్కి ఇమ్మీడియట్లీ బిలో డి డాటర్ లేదు. సో అసలు కుదరదు. అంటే మొత్తం వరుసగా పాసిబిలిటీలు అన్నీ పోయినాయి, ఒకే ఒక పాసిబిలిటీ నిలబడింది, అదేంటో చూద్దాం. ఓకేనా. ఎఫ్కి ఏమి ఇచ్చాడు, డికి 2 బాక్సులు ఇచ్చి కిందకి ఎఫ్ రాయాలి, ఎఫ్కి ఇమ్మీడియట్లీ బిలోలో డి డాటర్ ఉండాలి, సరిపోయింది. కే అనేది డి డాటరే కదా, సరిపోయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, హెచ్కి పైన ఎంతమంది ఉంటారో ఐ అంకుల్కి కింద అంతమంది ఉంటారు. హెచ్కి పైన ఎంతమంది ఉంటారు, హెచ్కి పైన 2 ఉన్నారు. ఐ అంకుల్ ఎవరు, ఎఫ్కి కింద అంతమంది ఉండాలి. హెచ్కి పైన 2, ఐ అంకుల్ కింద 2, సరిపోయారు ఎఫ్ కింద. నెక్స్ట్ ఈ పాసిబిలిటీ కూడా అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఈ ఐకి ఎంతమంది ఉంటారో సేమ్ అదేవిధంగా జీ గ్రాండ్ ఫాదర్కి జీ అంకుల్కి వీళ్ళిద్దరికి మధ్యలో కూడా సేమ్ అంతేమంది ఉన్నారంట. కేకి ఐకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారు. అలాగే జీ గ్రాండ్ ఫాదర్ ఎవరు, జీ గ్రాండ్ ఫాదర్ డికి అండ్ జీ అంకుల్ ఎవరు, ఈకి మధ్యలో కూడా సేమ్ 2 ఉండాలి. అంటే డికి ఈకి మధ్యలో కూడా 2 ఉండాలి, అంటే ఈ ఇక్కడికి రావాలి. ఇంకా రిమైనింగ్ మిగిలిన ఎవడు, జే ఇక్కడ నవంబర్లోకి వస్తాడు, నవంబర్లోకి. దట్స్ ఇట్. సో పజిల్ రావడం అయితే జరిగింది. మనం పజిల్ని ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఎక్కడికక్కడ ఇక్కడ బ్లడ్ రిలేషన్ వచ్చింది, బ్లడ్ రిలేషన్లో కొంచెం ఒక్కొక్కసారి బ్లడ్ రిలేషన్ వచ్చేస్తుంది పూర్తిగా, ఒక్కొక్కసారి పజిల్ విడిగా పూర్తిగా వచ్చేస్తుంది, ఒక్కోసారి 2 కలిపి మెర్జ్ చేస్తేనే కానీ రాదు. ఎలా అంటే ఇక్కడ మనకి ఈకి హెచ్కి రెండింటికి మనకి జెండర్ తెలియలేదు, అది ఏ రకంగా తెలిసింది, అనుకోవడం వల్ల. ఈని అంకుల్ అనుకుని ఇక్కడ సెట్ చేయడం, ఈ పజిల్లో సెట్ చేస్తే వచ్చింది. అప్పుడు హెచ్ ఒకవేళ ఈయన అంకుల్ అనుకుంటే రాలేదు, వాడు ఇచ్చిన కండిషన్కి సాటిస్ఫై అవ్వకపోతే హెచ్ని అంకుల్ అనుకుని చేస్తాం. ఈ విధంగా మనం అనుకుని ఏది సాటిస్ఫై అయితే అది చేసుకుంటూ స్పీడ్గా వెళ్ళాలి. సో ఇది ఇప్పుడు ఈ పజిల్ని వచ్చేసింది కదా. ఇప్పుడు మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్స్కి వెళ్ళినట్టయితే కనుక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ పర్సన్ ప్లాంటెడ్ ఇన్ ఏప్రిల్ 2021? 2021 ఏప్రిల్లో ఎవరు ప్లాన్ చేశారంట. 2021 ఏప్రిల్లో ఎవరు, ఎఫ్. ఓకే, ఎఫ్ అంటే ఎవరు ఇక్కడ, ఇది ఎఫ్ అంటే ఓకే, ఎఫ్ వచ్చింది మనకు ఆన్సర్. చూద్దాం. సిలో ఉంది ఆన్సర్, ఆప్షన్ సి ఉంది. డి కూడా ఉంది ఇక్కడ. డి అంటే ది వన్ హూ ఈజ్ ప్లాంటెడ్ 2 persons ఆఫ్టర్ జే. చూద్దాం, 2 persons ఆఫ్టర్ జే లేదు, ఓన్లీ సి 2 persons ఆఫ్టర్ జే అని, జే లాస్ట్ వచ్చింది మనకి. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోతే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ గ్రాండ్ సన్ ఆఫ్ డి. డి యొక్క గ్రాండ్ సన్ ఎవరు చూద్దాం. డి గ్రాండ్ సన్ ఎవరు, జీ అవుతారు. ఓకే, ఇక్కడ జీ ఇచ్చిన ఆప్షన్లో జీ ఎక్కడ ఇవ్వాల, కే కాదు, ఈ కాదు. ది వన్ హూ ఈజ్ ప్లాంటెడ్ 2 persons ఆఫ్టర్ ఎఫ్, 2 persons ఆఫ్టర్ ఎఫ్, జీ కదా కాదు, జే అవుతున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, ది వన్ హూ ఈజ్ నెఫ్యూ ఆఫ్ జే నెఫ్యూ అంట, జే నెఫ్యూ కాదు. ది వన్ హూ ఈజ్ ప్లాంటెడ్ 2 persons బిఫోర్ హెచ్, 2 persons బిఫోర్ హెచ్, జీ అంతే. 2 persons బిఫోర్ హెచ్, జీ అనేవాడు డీకి గ్రాండ్ సన్ అవుతున్నాడు, అంతే కదా. అంటే జీ కరెక్టే. అంటే ఆప్షన్ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ డి. ఓకే, డి యొక్క గ్రాండ్ సన్ ఎవరు, ది వన్ హూ ప్లాంటెడ్ 2 persons బిఫోర్ హెచ్కి 2 persons బిఫోర్లో ఉన్నవాడే డి గ్రాండ్ సన్, అంతే కదా. హెచ్కి 2 persons బిఫోర్లో జీ ఉన్నాడు, జీ అనేవాడు డీకి గ్రాండ్ సన్. ఓకే, అంతే. క్వశ్చన్ నెంబర్ 2కి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 చూసుకున్నట్టయితే హౌ మెనీ మంత్స్ గ్యాప్ బిట్వీన్ ది వన్ హూ ప్లాంటెడ్ ఇమీడియట్లీ బిఫోర్ కే అండ్ వన్ హూ ఈజ్ మదర్ ఆఫ్ ఐ. ఓకే,
కేకి ఇమీడియట్లీ బిఫోర్లో ఉన్నవాడికి అలాగే ఐ యొక్క మదర్కి మధ్యలో ఎన్ని నెలల గ్యాప్ అని అడిగాడు. కేకి ఇమీడియట్లీ బిఫోర్లో ఉన్న వాళ్ళు ఎవరో చూద్దాం పజిల్లో. కేకి ఇమీడియట్లీ బిఫోర్లో ఉన్నవాడు ఎఫ్ ఉన్నాడు. ఎఫ్కి ఐ మదర్ ఎవరు, ఐ మదర్ హెచ్కి వీళ్ళిద్దరికి మధ్యలో ఎన్ని నెలల గ్యాప్ అన్నాడు. హెచ్ అనేవాడు 2020 జూలైలో ఉంటే 2021లో ఎఫ్ ఏప్రిల్లో ఉన్నాడు. అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మొత్తం 8 నెలల గ్యాప్ ఉంది మధ్యలో. ఓకే, ఆప్షన్ థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ 8 months అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్ళిపోతే ఇఫ్ జెడ్ ఈ స్పౌస్ ఆఫ్ జీ దెన్ హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు ఎఫ్. జెడ్ అనేవాడు జీకి స్పౌస్ అయితే జెడ్ ఎఫ్కి ఎలా రిలేట్ అవుతాడు అని అడిగాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. జీకి జెడ్ స్పౌస్ అంటే వైఫ్ అవుతాడు. ఇప్పుడు వీడు ఎఫ్కి ఏ రకంగా అవుతాడు, ఎఫ్కి ఏ రిలేషన్ వస్తుంది ఎఫ్కి జీకి మధ్యలో. జీ అనేవాడు ఎఫ్కి జెడ్కి. ఓకే, జెడ్ అనేవాడు ఎఫ్కి డాటర్ ఇన్ లా అవుతాడు. అంతేనా, ఏమవుతాడు, డాటర్ ఇన్ లా. ఆప్షన్ ఈ డాటర్ ఇన్ లా అవుతాడు. జెడ్ ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్కి జెడ్ అనేవాడు జెడ్ ఈజ్ రిలేటెడ్ ఎఫ్. ఓకే, ఎఫ్కి జెడ్ అనేవాడు డాటర్ ఇన్ లా అవుతాడు. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకుంటే 4 of the following like a certain way based on the arrangement and thus form a group. Which one of the following does not belong to that group. ఓకే, అక్కడ ఆడ్గా ఉన్నది ఏదో అని అడిగాడు. సింపుల్గా ఒక గ్రూప్, ఇక్కడ 5 ఆప్షన్లో 4 ఒక గ్రూప్ కింద ఉంటే ఇంకొకటి సెపరేట్గా ఉంటుందంటే ఆ సెపరేట్గా ఉన్నది ఏంటని అడిగాడు. జేఎఫ్ఈఐకే చూద్దాం. ఇచ్చాడు జేఎఫ్ఈఐకే కదా. ఓకే, జే ఫీమేలు, ఎఫ్ మేలు, ఈ మేలు, ఐ ఫీమేల్. సో మేలు ఫీమేల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు బ్లడ్ రిలేషన్ నుంచి అయితే ఏమిలా ఇప్పుడు ఇందులో చూద్దాం, ఏవి పజిల్లో చూద్దాం. జేఎఫ్ ఈ ఐ కే, జేఎఫ్ ఈ ఐ కే. ఓకే, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జేఎఫ్ఈ అండ్ కే ఈ 4 2021 నుంచి వస్తే ఐ ఒకటే 2021 నుంచి వచ్చింది. సో 2020 నుంచి వచ్చింది. ఈ 4 2021 నుంచి వస్తే ఇది ఐ ఒకటే 2020 నుంచి వచ్చింది. సో ఐ అనేది ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు నేను చేసిన పీపీటీ ఏదైతే ఉందో దీన్ని మన టెలిగ్రామ్ ఛానల్ అయిన బ్యాంకర్స్ పాత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి జాయిన్ అయ్యి ఏదైతే పీడిఎఫ్ ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకుని మరింత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.